సో, ఇప్పుడు మనం సెకండ్ క్వెషన్ అయితే సాల్వ్ అయితే చేద్దాం. సో, సెకండ్ క్వెషన్‌లో ఏమంటున్నారంటే డిజైన్ ఏ 4 ఇన్‌పుట్ నాండ్ గేట్ యూజింగ్ ఓన్లీ 2 ఇన్‌పుట్ నాండ్ గేట్స్. సో, ఓన్లీ 2 ఇన్‌పుట్ నాండ్ గేట్స్‌ని యూజ్ చేసుకొని 4 ఇన్‌పుట్ నాండ్ గేట్‌నయితే డిజైన్ అయితే చేయమన్నారు. సో, 2 ఇన్‌పుట్ నాండ్ గేట్ అంటే తెలుసు కదా! మనకైతే 2 ఇన్‌పుట్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక నాండ్ గేట్ అయితే ఉంటది. సో, ఇది ఏ, బి అనుకుంటే ఇది ఏ డాట్ బి హోల్ బార్ అయితది నాండ్ గేట్ కదా! సో, ఇది 2 ఇన్‌పుట్ నాండ్ గేటు. వీడేమన్నాడంటే 4 ఇన్‌పుట్ నాండ్ గేట్‌నయితే డిజైన్ అయితే చేయమన్నాడు. సో, 4 ఇన్‌పుట్ నాండ్ గేట్ అంటే మనకేం తెలుసు? 4 ఇన్‌పుట్ నాండ్ గేట్ అంటే 4 ఇన్‌పుట్స్ అయితే ఉంటాయి. 1, 2, 3, 4. సో, సపోజ్ ఆ ఇన్‌పుట్స్ వచ్చేసి ఏ, బి, సి, డి అనైతే అనుకుందాం. అండ్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఏ డాట్, బి డాట్, సి డాట్, డి హోల్ బార్. ఇదైతే అవుట్‌పుట్ అయితే వస్తది కదా! సో, మనము ఓన్లీ ఈ 2 నాండ్ గేట్స్‌ని యూజ్ చేసుకొని సర్క్యూట్ అయితే డిజైన్ చేయాలి. అండ్ ఆ సర్క్యూట్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఈ ఏ డాట్, బి డాట్, సి డాట్, డి హోల్ బార్ అయితే ఉండాలి. సో, మనకి అవుట్‌పుట్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి ఏంటంటే ఏ డాట్ బి డాట్ సి డాట్ డి. ఈ అవుట్‌పుట్ అయితే మనకి ఫైనల్‌గా అయితే రావాలి గైస్. సో, ఈ అవుట్‌పుట్ రావాలంటే మనం సింపుల్‌గా థియరీ ప్రకారం ఎట్లా సాల్వ్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాండ్ గేట్ అయితే తీసుకుందాం 2 ఇన్‌పుట్‌ది. 2 ఇన్‌పుట్ నాండ్ గేట్ తీసుకున్నప్పుడు మనకు అవుట్‌పుట్ చెప్పాను కదా! ఏ డాట్ బి హోల్ బార్ అయితే వస్తది. ఇక్కడ చూసుకోండి రైట్ సైడ్‌కి. సో, అలాగే ఇంకొక నాండ్ గేట్ తీసుకుందాం 2 ఇన్‌పుట్‌ది. దాన్ని తీసుకున్నప్పుడు సి డాట్ డి హోల్ బార్ అయితే వస్తది. జనరల్‌గా చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు? ఈ రెండిటిని ఈ నాండ్ గేట్‌ని, ఈ గేట్‌ని ఈ రెండిటిని ఇంకొక నాండ్ గేట్ చేస్తే ఏమైతది అనుకుంటారు? ఏ డాట్ బి బార్ డాట్ సి డాట్ డి బార్ హోల్ బార్ అయితది. సో, ఇక్కడ మనకి రిక్వైర్డ్ అవుట్‌పుట్ అయితే రావట్లేదు. ఏమైతుంది? ఇది మనకి ఫైనల్ ఆన్సర్ ఏమైతది? ఏ డాట్ బి బార్ బార్ ప్లస్ సి డాట్ డి బార్ బార్ ఇదైతే అయితది. ఇది ఫార్ములా తెలుసు కదా! ఈ ఏ డాట్ బి, బి బార్ ఈ ఫార్ములా అయితే ఉంటది. గుర్తుండే ఉంటది అనుకుంటున్నా మీకు. సో, ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇదైతే ఈ విధంగా అయితే అయితది. కానీ ఈ రిక్వైర్డ్ అవుట్‌పుట్ అయితే రావట్లేదు. అండ్ అగైన్ ఇది మనకి ఏ డాట్ బి ప్లస్ సి డాట్ డి అయితే అయితది. రిక్వైర్డ్ అవుట్‌పుట్ అయితే రావట్లేదు. సో, మనం ఈ రెండిటిని నాండ్ గేట్ అయితే చేయలేం. సో, అప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అనైతే అనుకుంటున్నారుగా. సింపుల్‌గా చెప్తున్నా చూడండి గైస్. సో, ఫస్ట్ దీన్నైతే రబ్ అయితే చేద్దాం. సో, దీన్ని ఏం చేయాలంటే ఫస్టు ఏ డాట్ బి బార్ ఉంది కదా! ఏ డాట్ బి బార్‌ని మళ్ళీ ఇంకొక నాండ్ గేట్‌కి అయితే ఎయ్యండి. మళ్ళీ ఇంకొక నాండ్ గేట్‌కి ఇస్తే ఏమైతది? సేమ్ ఏ డాట్ బి బార్ హోల్ బార్ అయితది. ఇది వచ్చేసి ఏ డాట్ బి అయితది. అండ్ సేమ్ సి డాట్ డి బార్ కూడా చేస్తే ఇది కూడా వచ్చేసి సి డాట్ డి అయితది. కంగారు పడకండి. నేను సర్క్యూట్ డయాగ్రామ్ అయితే గీస్తాగా అప్పుడు మీకు సింపుల్‌గా అర్థమైతే అయితది. సో, ఈ ఏ డాట్ బి, ఈ సి డాట్ డి ఉందిగా ఈ రెండిటిని నాండ్ గేట్‌కి ఇచ్చినప్పుడు ఏ డాట్ బి డాట్ సి డాట్ డి హోల్ బార్ అయితే అయితది. సో, రిక్వైర్డ్ అవుట్‌పుట్ అయితే వస్తుందిగా. సో, ఇప్పుడు దీన్ని మనము సర్క్యూట్ డయాగ్రామ్‌లో అయితే రిప్రజెంట్ అయితే చేద్దాం. సో, మీకప్పుడు ఇంకా సింపుల్‌గా అయితే అర్థమైతది గైస్. సో, ఇప్పుడు ఇందాక చెప్పిన లాజిక్‌కి సర్క్యూట్ అయితే డ్రా అయితే చేసుకుందాం సర్క్యూట్ డయాగ్రామ్. సో, ఫస్ట్ ఏబీకి అయితే డ్రా అయితే చేసుకుందాం. నాండ్ గేట్ అయితే ఇద్దాం. సో, ఇదొచ్చేసి ఏ డాట్ బి హోల్ బార్ అయితే అయితది. అండ్ సేమ్ సీడీ కూడా చేసుకుందాం. సీడీ అన్ని 2 ఇన్‌పుట్ నాండ్ గేట్స్‌ని మాత్రమే యూజ్ చేయాలి గుర్తుంది కదా! సో, ఇదొచ్చేసి సి డాట్ డి బార్ అయితే అయితది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గేట్‌ని సేమ్ మళ్ళీ ఇదే గేట్‌తో అయితే నాండ్ అయితే చేయాలి. సో, ఇక్కడ మీకొక డౌట్ అయితే రావచ్చు. ఇలా ఎలా చేస్తాము దీన్ని అని. సో, మీకక్కడ చెప్తున్నా చూడండి గైస్. ఇప్పుడు సపోజ్ ఏ డాట్ బి చేసాం గదా! సేమ్ 2ని ఇన్‌పుట్ అయితే చేసాంగా. ఇప్పుడు ఇదేమైతదంటే ఏ డాట్ బి బార్ డాట్ ఏ డాట్ బి బార్ అయితే అయితది కదా! సో, ఏ డాట్ బి బార్ డాట్ ఏ డాట్ బి బార్ హోల్ బార్ అయితే అయితది కదా! 2 సేమ్ ఇన్‌పుట్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మీకొక ఫార్ములా అయితే గుర్తుండే ఉంటది. మీరు విన్నారు కదా! x డాట్ x ఈక్వల్ టు x అయితే అయితది. y డాట్ y ఈక్వల్ టు y అయితే అయితది. ఇది గుర్తుండే ఉంటది కదా మీకు. సో, అలాగే a డాట్ b బార్ డాట్ a డాట్ b బార్ ఏమైతది? ఏ డాట్ బి బార్ నే అయితది. అండ్ పైన ఎలాగో హోల్ బార్ అయితే ఉంది. సో, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ ఆన్సర్ ఏ డాట్ బి అయితే అయితది. సో, ఈ విధంగా ఈ లాజిక్ అయితే వర్క్ అయితే అయితది. సో, ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి ఏ డాట్ బి అయితే అయితది. అండ్ సేమ్ దీనికి కూడా అయితే చేద్దాం సి డాట్ డికి కూడా. సి డాట్ డికి కూడా చేస్తే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమైతది? సి డాట్ డి అయితది. సో, ఇప్పుడు ఈ రెండిటిని ఇంకొక నాండ్ గేట్‌కి అయితే యాడ్ అయితే చేద్దాం గైస్. ఇంకొక నాండ్ గేట్‌కి యాడ్ చేస్తే మీకు ఇక్కడ ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చేస్తది. A dot B dot C dot D whole bar which is our required equation y. సో మనకి టోటల్ ఎన్ని నాన్ గేట్స్ పట్టే 1 2 3 4 5 నాన్ గేట్స్ అయితే రిక్వైర్ అయితే అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి మనకి డిజైన్ ఇది సర్క్యూట్ డిజైన్ అండ్ మనకు కావాల్సిన ఆన్సర్ కూడా